హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి మనం ఈ విజయదశమిని జరుపుకుంటూ ఉన్నాం. సో మనంతా త్వరలో సక్సెస్ అయ్యి ప్రపంచాన్ని చిరునవ్వుతో ఆనందంతో నింపేద్దాం. సో ఇవాళ అయితే అక్టోబర్ 12వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో ఆహార శుద్ధికి సంబంధించి, అంటే ఆహార వృధా అన్నటువంటిది చాలా జరుగుతోంది. దాన్ని అరికట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆ ఆహారాన్ని శుద్ధి చేయటం అన్నటువంటిది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఆహార శుద్ధి అన్నటువంటిది మనం చేసామనుకోండి, ఎక్కువ కాలం ఆ ఆహార పదార్థాలు నిల్వ ఉంటాయి. దాంతో రైతులకి ఎక్కువ ఆదాయము చేకూరుతుంది. ఫుడ్ వేస్ట్ అన్నటువంటిది తగ్గుతుంది. అలాగే మన ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి పెరుగుతాయి. మన ఎకానమీ వృద్ధికి కూడా అది దోహదం చేస్తుంది. మరి ఇప్పుడు మనం గమనిస్తే మన దేశంలో ఆహార శుద్ధి కర్మాగారాలు అన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. మరి ఆయా రాష్ట్రాల్లో ఎన్ని ఆహార శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి, మొత్తం యూనిట్స్లో వాటి వాటా ఎంత అనేసి గనక చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 5,348 ఉన్నాయి. మరి మొత్తం యూనిట్స్లో వీటి వాటా 14%. తమిళనాడులో 4,764 అంటే 13%. చూడండి, ఇక్కడ తెలంగాణలో 10% మాత్రమే ఆహార శుద్ధి కేంద్రాలు అన్నటువంటి ఉన్నాయి. అదే పంజాబ్లో 9%, మహారాష్ట్రలో 7%, గుజరాత్లో 6%, కర్ణాటకలో 6%, అలాగే యూపీలో 6%, మిగతా అన్ని రాష్ట్రాలు కలిపి 30% ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి కేంద్ర గణాంకాలు పథకాల అమలు మంత్రిత్వ శాఖ 2021-22కు వార్షిక సర్వే ఇచ్చింది. దాని డేటా ఇది. అయితే ఆహార శుద్ధి కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. అదే PMFME అన్నటువంటి స్కీమ్, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ అంటాం. ఈ స్కీమ్ ద్వారా ఏంటి అంటే ఏవైతే మనం ఆహార శుద్ధి చేస్తామో ఆ ప్రోడక్ట్స్కి సంబంధించి బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ సపోర్ట్ కోసం ఫినాన్షియల్ గ్రాంట్స్ని ఇస్తారనమాట. చూడండి, 50% ఫినాన్షియల్ గ్రాంట్స్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్కి, కోఆపరేటివ్స్, అలాగే SPV అంటాం, అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పేసి. సో ఏవైతే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయో వాటికి ఇవ్వటం జరుగుతుంది. సో దానివల్ల ఏంటి అంటే వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ని బయటికి తీసుకొస్తూ ఉన్నారో ఆ మార్కెట్లోకి తీసుకొచ్చేసరికి ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్కి వాటికి బ్రాండింగ్ని కల్పించామనుకోండి, మార్కెటింగ్ సపోర్ట్ని అందిస్తే మన ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి పెరుగుతాయి. అంతేనా? సో చూడండి, PMFME కింద ఫోకస్ ఏరియాస్ ఏమున్నాయి? 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అప్రోచ్ ఏదైతే ఉందో, అంటే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఒక యూనిక్ ప్రోడక్ట్ ఉంటుంది, దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చిందే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అన్నటువంటిది. సో ఈ అప్రోచ్ ఫాలో అవుతుంది. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సీడ్ క్యాపిటల్ని అందిస్తారు, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, SHGs, అలాగే ప్రొడ్యూసర్ కోఆపరేటివ్స్ వీటందరికీ సపోర్ట్ ఇస్తారు. కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ని అందిస్తారు, బ్రాండింగ్ మార్కెటింగ్ సపోర్ట్ని అందిస్తారు. అలాగే ఇండివిజువల్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్గ్రేడ్ చేయడానికి కూడా ఈ PMFME అన్నటువంటి స్కీమ్ దోహదపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తమిళనాడులో చెన్నైకి దగ్గరలో ఒక భారీ రైలు ప్రమాదం అన్నటువంటిది చోటు చేసుకుంది. గూడ్స్ రైలుని బాగమతి ఎక్స్ప్రెస్ అన్నటువంటిది ఢీకొట్టింది. దాంతో డీరైల్మెంట్ అన్నటువంటిది జరిగింది. డీరైల్మెంట్ అంటే ఏంటి? రైలు పట్టాలు తప్పడం అనమాట. అయితే అందులో ఉన్నటువంటి వాళ్ళు సురక్షితంగానే ఉన్నారు, బట్ AC బోగిల్లో ఉన్న కొంతమంది గాయాలయ్యాయి అన్నటువంటిది న్యూస్. మరి ఈ నేపథ్యంలో మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే రైలు రక్షణ వ్యవస్థ అయినటువంటి కవచ్ సిస్టమ్ అన్నటువంటిది ఇప్పుడు చాలా న్యూస్లో ఉంది. ఎందుకని? ఈ రైల్వే ప్రమాదాలు అన్నటువంటివి అలా జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో కవచ్ గురించి మనకి తెలియాలి. చూడండి, కవచ్కి సంబంధించి అసలు కవచ్ అన్నటువంటిది ఏంటి? కవచ్ అన్నటువంటిది ఒక ఇండిజినస్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనమాట. సో ఇది RFID టెక్నాలజీని బేస్ చేసుకొని పనిచేస్తుంది. RFID అంటే ఏంటి? రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనేసి పిలుస్తాం. సో రేడియో వేవ్స్ని ఇందులో ఉపయోగించుకుంటుందన్నమాట. మన కళ్ళకు కనిపించినంత దూరంలో కూడా ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని రేడియో వేవ్స్ ద్వారా, ఆటోమేటిక్ సిగ్నల్స్ ద్వారా గుర్తుపట్టి అలర్ట్ చేస్తుందన్నమాట. అలర్ట్ చేయటమే కాదు, వేరే రైలు ఆపోజిట్లో వస్తుందనుకోండి, ఆటోమేటిక్గా తన సిగ్నల్స్ని ఉపయోగించుకొని తన ఎక్విప్మెంట్ ఏదైతే కవచ్ సిస్టమ్ ఎక్విప్మెంట్ ఉంటుందో దాంతో ఆటోమేటిక్ బ్రేక్స్ అన్నటువంటివి 2 ట్రైన్స్లో వేయటం జరుగుతుంది. దాని ద్వారా కొలిజన్స్ని ఇది అవాయిడ్ చేస్తుంది. అందుకే యాంటీ కొలిజన్ సిస్టమ్ అని కూడా దీనికి పేరుందనమాట.
మనం చూస్తే 2022 యూనియన్ బడ్జెట్లో దీన్ని అనౌన్స్ చేశారు ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ కింద. కాకపోతే ఈ కవచ్ అన్నటువంటి ఈ సిస్టమ్ని తీసుకురావడానికి ఎందుకు ఇంత డిలే అవుతోంది అంటే దీని యొక్క మనీ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది అంత ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1 కిలోమీటర్కి కవచ్ సిస్టమ్ని అరేంజ్ చేయాలంటే దాదాపు 50 లక్షలు అవుతుంది. మన భారతదేశంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అన్నటువంటిది ఉంది. మరి ఈ రైల్వే నెట్వర్క్ మొత్తాన్ని కవర్ చేయడానికి చాలా సమయము పడుతుంది, చాలా డబ్బు అవసరమవుతుంది. కాకపోతే అది ఏ కాస్ట్కి అన్నటువంటిది కూడా మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజా రక్షణ అన్నటువంటిది మనకి అతి ముఖ్యం అనుకున్నప్పుడు కాస్ట్ని పక్కన పెట్టి మరీ డెవలప్ చేయాలి. సో ఇప్పుడిప్పుడు కవచ్ సిస్టమ్ని మెల్లిగా మొత్తానికి కూడా స్ప్రెడ్ చేయాలి అన్నట్టుగా అంచెలంచెలుగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్కి మరియు భూటాన్ సుప్రీంకోర్టుకి మధ్య 4 MOUలు జరిగాయి. MOU అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదా అవగాహన ఒప్పందం అంటాము. సో దేనికి సంబంధించి? న్యాయ సంబంధ అంశాల్లో 2 దేశాలు సహకారాన్ని పెంపొందించుకోవాలన్నట్టుగా ఈ 4 ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకున్నారనమాట. సో ఇక్కడ మనం గమనించాలి, మన ఎగ్జామ్లో ఇటీవల ఏ దేశంతో మన భారతదేశం న్యాయ సంబంధ అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకుంది అంటే భూటాన్తో. అది మనకి ఎగ్జామ్లో అడగచ్చు అనమాట. సో జ్యుడిషియల్ కోఆపరేషన్కి సంబంధించి మనము బైలేటరల్ టైస్ ఏవైతే ఉన్నాయో వాటిని మరింత డెవలప్ చేసుకోవటానికి, ప్రమోట్ చేసుకోవటానికి, అలాగే వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకోవటానికి ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టాటా ట్రస్ట్కి ఇప్పటిదాకా చైర్మన్గా రతన్ టాటా ఉండేవారు. కానీ ఆయన మరణానంతరం ఇప్పుడు ఆయన యొక్క బ్రదర్ అయినటువంటి నోయల్ టాటా టాటా ట్రస్ట్కి చైర్మన్గా ఎంపిక అవ్వటం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకి నోయల్ టాటా గురించి కానీ టాటా ట్రస్ట్ గురించి కానీ అడుగురు. రతన్ టాటా గురించి కూడా క్వశ్చన్స్ అడగకపోవచ్చు. బట్ మానవతా విలువలు కలిగినటువంటి వ్యాపారవేత్తగా రతన్ టాటాకి ఎంతో మంచి పేరుంది, అవునా? ఆ నేపథ్యంలో మనం దీన్ని చదువుకుంటున్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల యొక్క వర్గీకరణకి సంబంధించి, అంటే షెడ్యూల్డ్ కాస్ట్ యొక్క వర్గీకరణకి సంబంధించి సమగ్ర అధ్యయనం చేయటం కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డాక్టర్ షమీం అఖ్తర్ ఈయన యొక్క నేతృత్వంలో ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ని నియమించడం జరిగింది. మరి ఈ కమిషన్ ఏం చేస్తుంది? ఎస్సీ వర్గీకరణకి సంబంధించి అధ్యయనం చేసి 60 రోజుల లోపల, అంటే 2 నెలల లోపల రిపోర్ట్ని ఇవ్వాల్సి వస్తుంది. మరి విధి విధానాలు దానికి సంబంధించి ఇవ్వటం జరిగింది. దీని ప్రకారం ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి ఉప సమూహాలు ఏవైతే ఉంటాయో వాటిలో సామాజిక, విద్య, ఆర్థిక మరియు రాజకీయపరమైనటువంటి వెనుకబాటు కారణాలేంటి, వీటిని వివిధ కోణాల్లో పరిశీలించాల్సి ఉంటుంది. అట్లానే సుప్రీంకోర్టులో స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్ వర్సెస్ దేవేందర్ సింగ్ అండ్ అదర్స్ కేసులో తీర్పుకు లోబడి తెలంగాణ రాష్ట్రంలో ఉపవర్గీకరణకి సంబంధించి ఒక సమర్థమైనటువంటి విధానాన్ని తీసుకురావాలి. అలాగే అందుబాటులో ఉన్నటువంటి కాంటెంపరీ అంటే సమకాలీన సమాచారాన్ని, జనగణన అంటే సెన్సస్ యొక్క లెక్కల్ని పరిగణలోకి తీసుకొని, ఇక్కడ సెన్సస్ అంటే ఏంటి, 2011 సెన్సస్ని ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారనమాట. వీటిని తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఎస్సీ కులాలని హేతుబద్ధంగా ఉపవర్గీకరించాలి. అలాగే ఉపకులాల సమూహాలుగా విభజించాలి. అలాగే ఎస్సీ కులాల్లో వివిధ ఉపకులాలు ఉంటారా, వాళ్ళు ప్రభుత్వ సర్వీసులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలని సాధించలేకపోవటంలో ఎలాంటి వెనుకబాటుతనం అన్నటువంటిది ఉంది అని గుర్తించేందుకు కూడా అధ్యయనాలు చేపట్టాలి. అలాగే ప్రభుత్వం సూచించినటువంటి విధి విధానాలకి లోబడే ఎస్సీ రిజర్వేషన్లు ఉపకులాల మధ్య సమానంగా పంచేందుకు చేపట్టాల్సినటువంటి చర్యలేంటి, నిర్దిష్ట సిఫార్సులేంటి అన్నట్టుగా రిపోర్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గురుకులాలకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పేద బలహీన వర్గాల విద్యార్థుల్ని గొప్ప గొప్ప నాయకులుగా, వైద్యులుగా, ఇంజనీర్లుగా మార్చాలి అన్నటువంటి ఉద్దేశంతో సమీకృత గురుకుల పాఠశాలల్ని ప్రారంభించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్స్ని స్టార్ట్ చేసిందనమాట. మరి ఇందులోకి వచ్చేసరికి ప్రతి పాఠశాలలో 2500 మంది స్టూడెంట్స్ ఉంటారనమాట. 2500 మంది స్టూడెంట్స్ ప్రతి పాఠశాలలో ఉంటారు. వీళ్ళ కోసం 120 మంది టీచర్స్ కూడా అందుబాటులో ఉంటారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని స్కిల్స్ని అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. క్లాస్ 5 నుంచి క్లాస్ 12 వరకు ఇందులో చదువుకుంటారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించినటువంటి యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ ఏదైతే ఉందో ఇది నైపుణ్య కోర్సుల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానించడం జరిగింది.
ఇందులో ప్రధానంగా ఏం చేస్తారు, 4 కోర్సుల్ని తొలి దశలో నిర్వహించబోతున్నారు. ఆ 4 కోర్సులు కూడా లాజిస్టిక్స్, ఫార్మా, హెల్త్ రంగాలకు సంబంధించినవి ఉంటాయన్నమాట. మరి ఆన్లైన్ అప్లికేషన్కి ఈ నెల 29 చివరి తేదీ, నవంబర్ 4 నుంచే క్లాసులు అన్నటువంటివి మొదలవుతాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ స్కిల్స్ని పెంపొందించడం ద్వారా మంచి ఎంప్లాయ్మెంట్ని కలిగించటం, అంతేకాకుండా ఇన్కమ్ అన్నటువంటిది ఎక్కువ వచ్చేలాగా చూడటం, దాంతో ఎకానమీ అన్నటువంటిది వృద్ధి చెందుతుంది. సో వీటన్నింటినీ అంటే సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఉద్దేశించి ఈ యొక్క స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒకటైనటువంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి పేదలకి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాల్సినటువంటి ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలి అన్నట్టుగా నిర్ణయించిందనమాట. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏంటి తెలంగాణకి? ఒకటి మహాలక్ష్మి స్కీమ్. ఈ స్కీమ్ కింద ఏం చేస్తారు, ప్రతి మంత్ ఎవరైతే ఎలిజిబుల్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి 2500 మంత్లీ ఫినాన్షియల్ అసిస్టెన్స్ని ఇస్తారు. ఫ్రీ బస్ ట్రావెల్ని అక్రాస్ ద స్టేట్ అందిస్తారు. అలాగే 500 రూపాయలకి ఎల్పిజి సిలిండర్స్ని ఇస్తారు. రెండవది రైతు భరోసా. దీని ప్రకారం ఫార్మర్స్కి మరియు టెనెంట్ ఫార్మర్స్కి కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారు. అలాగే ఫామ్ లేబరర్స్కి అయితే 12,000 రూపాయలు ఇస్తారు. అదే వరి పంటకైతే కనుక 500 రూపాయల బోనస్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. మూడవది వచ్చేసరికి యువ వికాసం. దీని ద్వారా ఏంటి, 5 లక్షల రూపాయల వర్తున్నటువంటి విద్యా భరోసా కార్డ్ని స్టూడెంట్స్కి ఇస్తారు. అలాగే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఎవ్రీ మండలంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే ఇందిరమ్మ ఇండ్లు. సో దీని కింద ఇల్లు కట్టుకోవటానికి స్థలాన్ని ఇస్తారు. అలాగే ఓన్ హౌస్ లేనటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు కన్స్ట్రక్షన్కి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నటువంటి యాక్టివిస్టులు అయితే కనుక వాళ్ళకి 250 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ని ఇల్లు కట్టుకోవటానికి ఇస్తారనమాట. ఐదవది గృహజ్యోతి. దీని ద్వారా ప్రతి హౌస్ హోల్డ్కి కూడా ఎలిజిబుల్ అయిన ప్రతి హౌస్ హోల్డ్కి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ని ఇస్తారు. ఆరవ స్కీమ్ చేయూత. దీని కింద వయోవృద్ధులకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారు. అలాగే ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ని 10 లక్షల రూపాయలు కవర్ చేయటం జరుగుతుంది. అందులో ఈ 4వ కాంపోనెంట్ ఏదైతే ఉందో దీని కింద ఎలిజిబుల్ పీపుల్ వీళ్ళు అని ఎలా తెలుస్తుంది? అలా తెలుసుకోవటం కోసమే ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలు అన్నటువంటివి ఇటు గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిలో ఏర్పాటు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీ అనుకోండి, అందులో సర్పంచ్ లేదంటే ప్రత్యేక అధికారి చైర్మన్గా, పంచాయతీ కార్యదర్శి కన్వీనర్గా ఉంటారు. అలాగే స్వయం సహాయక సంఘాలు ఉంటారా, వాళ్ళ దగ్గర నుంచి 2-3 సభ్యులుగా ఇందులో ఉంటారనమాట. అంతేకాదు ఆ 3 స్థానికుల్లో కూడా వెనుకబడిన తరగతుల నుంచి, అలాగే దళితుల దగ్గర నుంచి, అలాగే గిరిజనుల వర్గాల నుంచి ఒక్కొక్క చొప్పున ఉంటారు. అదే మున్సిపల్ వార్డ్ స్థాయి కమిటీలోకి వచ్చేసరికి కౌన్సిలర్ లేదంటే కార్పొరేటర్ చైర్మన్గా ఉంటారు. వార్డ్ అధికారి కన్వీనర్గా ఉంటారు. స్వయం సహాయక గ్రూపుల నుంచి 2-3 స్థానికులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఆ స్థానికుల్లోకి వచ్చేసరికి ఒకరు బీసీ, ఒకరు ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఉంటారు. మరి ఈ కమిటీల కోసం పేర్లు పంపిస్తే వాళ్ళు ఈ ఎవరైతే ఎలిజిబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఈ అమౌంట్ని ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా సన్స్ యొక్క గౌరవ చైర్మన్ అయినటువంటి రతన్ టాటా ఈయన అక్టోబర్ 9వ తేదీన కన్నుమూయటం జరిగింది. మరి మనం చూస్తే టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 6 ఖండాల్లో 100 దేశాల్లో 30 కంపెనీలకి ఈయన నేతృత్వం వహించడం జరిగింది. జేఆర్డి టాటా యొక్క వారసుడిగా ఈయన టాటా గ్రూప్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి. 2000వ సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కారాలతో కేంద్రం ఈయన్ని సత్కరించింది కూడా. నెక్స్ట్ చూడండి, జీవానికి నిర్మాణ అణువులైనటువంటి ప్రోటీన్స్. ఈ ప్రోటీన్ల మీద విశేష పరిశోధన చేసినటువంటి 3 శాస్త్రవేత్తలైన డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, అలాగే జాన్ జంపర్, వీళ్ళకి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అన్నటువంటిది వచ్చింది. ప్రోటీన్ల నిర్మాణాన్ని అంచనా వేయటంతో పాటు ప్రోటీన్లకు సంబంధించిన కొత్త డిజైన్లని వీళ్ళు రూపొందించారనమాట. నెక్స్ట్ చూడండి, తెలంగాణకి మరియు తైవాన్కి మధ్య వాణిజ్యం అలాగే ఆర్థిక సహకారం వీటిని పెంపొందించేందుకు తైవాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే తెలంగాణ ప్రభుత్వ ఐటీఈసీ విభాగం, ఈ రెండింటి మధ్య ఒక అవగాహన ఒప్పందం అన్నటువంటిది కుదిరింది. దీని ప్రకారం ఏంటి, తైవాన్ నుంచి తెలంగాణకి పెట్టుబడుల్ని తీసుకురావటం, మౌలిక సదుపాయాలను ఇక్కడ అభివృద్ధి చేయటం, ఉద్యోగాల కల్పన అన్నటువంటిది లక్ష్యంగా ఈ భాగస్వామ్యాన్ని తీసుకున్నారనమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు.
ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.